ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 75 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక అందరి దృష్టి జూన్ 4వ తేదీపై నిలిచింది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఉత్కంఠ భరితంగా మారింది. ఎవరికి వారే తామే అధికారంలోకి వస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు లోక్సభ నియోజకవర్గాల వారీగా తాము సాధించే మెజారిటీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది. పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం నుంచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా పార్టీల వారీగా డివైడ్ అయ్యాయి. 100కు పైగా స్థానాల మెజారిటీతో తామే ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నామంటూ అంచనాలను వేసుకుంటున్నాయి. కొందరు నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి మంత్రి వర్గాలను సైతం ప్రకటించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉండొచ్చంటూ అప్పుడే చర్చలు సైతం మొదలు పెట్టారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆయన దీనికి సంబంధించిన ఓ ట్వీట్ పోస్టు చేశారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా ఓటర్లు సునామీలా తరలివచ్చారని గుర్తు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 సంవత్సరాల పాటు కొనసాగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందంటూ జగన్ హామీ ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ నేడు ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించబోతుండడం చర్చనీయాంశమైంది. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ ఆఫీస్ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఐపాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. 20 నిమిషాల పాటు ఐపాక్ టీంతో భేటీ అవుతారు. 2019 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఐపాక్ ఆఫీసును సందర్శించిన విషయం తెలిసిందే. అప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసింది ఐపాక్. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన సంస్థ ఇది. రిషిరాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందేల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. గెలుపుపై సంపూర్ణ ధీమాతోనే తన కోసం పనిచేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, వ్యూహకర్తలను జగన్ కలవబోతున్నట్లుగా తెలుస్తోంది.